MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో స్వర్ణాంధ్రపై ప్రెజెంటేషన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని వివరించారు. ఏపీ ప్రతిపాదనను ఇతర రాష్ట్రాలు పరిశీలించాలని ప్రధాని మోదీని కోరారు. $2.5 ట్రిలియన్ ప్రగతి లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు సీఎం. గూగుల్, AI టెక్నాలజీని వాడుతున్నామని చెప్పారు. 2029 నాటికి పేదరిక నిర్మూలన లక్ష్యమని అన్నారు. చంద్రబాబు ప్రెజెంటేషన్పై పలువురు ప్రశంసలు కురిపించారు. ఈడీ ఛార్జ్ షీట్ లో సీఎం పేరు రావడం తెలంగాణకే అవమానమన్నారు కేటీఆర్. నాడు ఓటుకి నోటు, నేడు సీటుకి రూటు అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ కి నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలన్నారు. రేవంత్ మాటలు సీఎం కాదు, మూటల సీఎంగా అభివర్ణించారు. ఈడీ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు చీకట్లో అమిత్ షా కాళ్లు పట్టుకున్నట్లు ఆరోపించారు. బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శలు కురిపించారు. నిన్న మొన్న వచ్చిన కొన్ని పార్టీలు ప్రజల్ని మాయ చేస్తున్నాయన్నారు. అలాంటి పార్టీలతో ప్రజలకు ప్రమాదం అన్నారు. 10 ఏళ్లు ఏం చేయకుండా రాష్ట్రాన్ని కేవలం లూటీ చేశారని ఆరోపించారు. ప్రజాపాలనపై బురద జల్లుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భట్టి. సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ కి చిన్న మెదడు చితికిందన్నారు మంత్రి సీతక్క. గోబెల్స్ ప్రచారంలో కేటీఆర్ ని మించిన వారు లేరన్నారు. కవిత చెప్పిన దెయ్యం కేటీఆరే కావచ్చన్నారు సీతక్క. రాహుల్ గాంధీపై మాట్లాడే స్థాయి కేటీఆర్ కి లేదన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రని కేటీఆర్ ఎప్పుడో మరిచారన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన పత్రికకు సాయపడటంతో తప్పేంటని ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు ఎంపీ మల్లు రవి. కేటీఆర్ మానసిక స్థితి సరిగా లేదన్నారు. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రజల కోసం పనిచేస్తే లొట్టపీసు సీఎం అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబంలో అధికార పోరాటం జరుగుతోందని అన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ ముక్కలుగా విడిపోవడం ఖాయమని జోసెన్ చెప్పారు మల్లు. కేటీఆర్ తలాతోక లేకుండా మాట్లాడుతున్నారన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. చెల్లి లొల్లిని పక్కదారి పట్టించేందుకు నేషనల్ హెరాల్డ్ కేసు ప్రస్తావించారన్నారు. ఎప్పుడో జరిగిన కేసులో రేవంత్ ని ఉన్నట్లు ఆరోపించడం సరికాదన్నారు. కేసీఆర్ దగ్గర ఉన్న దెయ్యాల కుంభకోణాలపై కవిత CBIకి లేఖ రాయాలన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ బీజేపీకి ఏజెంట్లా మారిపోయారన్నారు. అవినీతిపై మాట్లాడే హక్కు కేటీఆర్కు లేదని తేల్చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసుపై బీజేపీ కంటే ముందు కేటీఆర్ ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీకి తొత్తుగా మారింది అనడానికి ఇదే నిదర్శనమన్నారు. అవినీతి అక్రమాలపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు అద్దంకి. రేవంత్ కు సొంత పార్టీలోనే కుంపటి ఉందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. బీజేపీ ఎదుగుదలని ఓర్వలేకే బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజల్లో కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయిందన్నారు. కేంద్రం నిధులు లేకుంటే తెలంగాణలో అభివృద్ధి లేదన్నారు అరుణ. కేసీఆర్ కి లేఖ లీక్ పై కవిత సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే లేఖ విడుదల చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. నాటి బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. మిగతా పథకాల్ని త్వరలోనే అమలు చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ పాలన తప్పుల్ని సరిచేసుకుంటూ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుతున్నామని చెప్పారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పొగాకు కొనుగోలుదారులకి వార్నింగ్ ఇచ్చారు. బాపట్ల జిల్లా మాటూరులో పొగాకు రైతులతో జరిగిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. నల్ల బార్లీ పొగాకు కొనకుండా బయ్యర్లు తప్పు చేస్తున్నారన్నారు. చివరి ఆకు వరకు కొనుగోలు చేయాలని, లేదంటే ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. పొగాకు రైతులకి ప్రభుత్వం అండగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు మంత్రి. కోనసీమ జిల్లా పి గన్నవరం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చిందేశారు. తాటమ్మ తల్లి అమ్మవారి జాతరకు హాజరై పూజల అనంతరం కళాకారులతో కలిసి పాదం కదిపారు. అనంతరం కార్యకర్తలు కళాకారులతో కలిసి పవన్ జనసేన పాటకు స్టెప్పులతో ఇరగదీశారు. మెడలో కాషాయ రంగు కండువా వేసుకుని యువకులకు తనేమీ తక్కువ కాదన్న రీతిలో చెలరేగిపోయారు. ఎమ్మెల్యే డాన్స్ చూసిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ ఉండబోదని తేల్చి చెప్పింది ఫిలిం ఛాంబర్. ఈ నెల 30న జరిగే ఈసీ మీటింగ్ లో కమిటీని ఏర్పాటు జరుగుతోందని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తెలిపారు. కమిటీ సూచనలతో నిర్ణయాలు ఉంటాయన్నారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ కి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఓ దుండగుడు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి బాంబు పెట్టామంటూ బెదిరించాడు. అప్రమత్తమైన రైల్వే పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల్ని అలర్ట్ చేశారు. ఫోన్ కాల్ మహారాష్ట్ర లాతూర్ నుంచి వచ్చినట్లు గుర్తించి దర్యాప్తు స్టార్ట్ చేశారు.
విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితులు సిరాజ్ సమీర్ విచారణ కొనసాగుతోంది. అర్ధరాత్రి వారిద్దరికీ వైద్య పరీక్షలు చేయించారు పోలీసులు. వైద్య పరీక్షల సమయంలో అధికారులు పోలీసుల్ని ఏమాత్రం లెక్క చేయకుండా వ్యవహరించారు సిరాజ్. దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. ఎన్ఐఏ అడిగిన ఏ ప్రశ్నకి కూడా సమాధానం ఇవ్వకుండా మొండికేశాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ జరిగింది. యువకులు భారీగా తరలివచ్చి బైక్ ర్యాలీ తీశారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పై భారత సైన్యానికి సంఘీభావంగా సాయిబాబా ఆలయం నుంచి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో హోరెత్తించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ఇరిగేషన్ ఆఫీస్ ని మద్యం దుకాణంగా మార్చేశారు సూపరింటెండెంట్ సురేష్. ఆఫీస్లోనే దర్జాగా మద్యం తాగుతూ ఎంజాయ్ చేశారు. అటెండర్లతో మందు సప్లై చేయిస్తూ మద్యం తాగిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారా అనేది ఉత్కంఠగా మారింది. ప్రకాశం జిల్లా దేవరాజుగట్టు దగ్గర లారీ అదుపు తప్పి బోల్తా పడింది. మదనపల్లి నుంచి ఒడిశాలోని బరంపూర్కి కూరగాయల లోడుతో వెళ్తుండగా ఎదురుగా వచ్చే లారీ తప్పించిపోయి బోల్తా పడింది. కూరగాయలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడ్డ లారీ డ్రైవర్, క్లీనర్ని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలికి చేరుకుని కేసు దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చినరంగనిపాలెంకు చెందిన దుర్గారావు హత్య కేసును ఛేదించారు పోలీసులు. వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో దుర్గారావుని కోటేశ్వరరావు చంపేసినట్టు తేల్చారు. నోట్లో గుడ్డను కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి రాడ్తో కొట్టి చంపేసినట్లు గుర్తించారు. డెడ్ బాడీని తర్వాత ఆటోలో తీసుకెళ్లి కోటిపల్లి కాల్వలో చేసినట్లు తేల్చారు. ఈ కేసులో కోటేశ్వరరావుతో పాటు అతని భార్యని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల తోగుటలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కిరాణా దుకాణాలు, పాన్ షాపుల్లో డ్రగ్స్ అమ్ముతున్నారన్న ఫిర్యాదుతో సోదాలు చేశారు. మత్తు పదార్థాలు అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే పోలీసులకు చెప్పాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామని చెప్పారు పోలీసులు. కుమ్రంభీం జిల్లా గుండి గ్రామంలో వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన వరద ఉధృతికి ఒక్కసారిగా తెగిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. అలర్ట్ అయిన స్థానికులు ఆటోని తాళ్లతో బయటకు లాగారు. వంతెన లేకపోవడంతో రవాణాకు ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. తక్షణమే శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ ప్రధాన రహదారిపై బురదగూడ మహిళలు ఆందోళనకు దిగారు. తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. నెల రోజులుగా నీళ్లు లేక అవస్థలు పడుతున్నా పట్టించుకునేవారే లేరని ఆరోపించారు. నీటి సౌకర్యం కల్పించే వరకు ధర్నా ఆగబోదని తేల్చి చెప్పారు మహిళలు. స్పందించిన అధికారులు నీటి వసతి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. నిర్మల్ జిల్లాలో 4 రోజులుగా కురుస్తున్న వానలకి రైతుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఖానాపూర్లో కురిసిన భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసి మొలకెత్తింది. కళ్ళెదుటే వరదలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని, తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడలో 4 రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజామునే ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు వరదతో నిండిపోతున్నాయి. రోడ్లపైకి చేరిన వరదతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల మురుగు రోడ్లు పైకి రహదారులు చెరువులు తలపిస్తున్నాయి. అకాల వర్షంతో ధాన్యం తడిసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా 36 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ చెబుతోంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామకంఠం భూమిని కాపాడాలంటూ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. గ్రామకంఠం భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆక్రమణలకు కొందరు అధికారులు వత్తాసు పలుకుతున్నట్లు చెప్పారు. కబ్జాదారులపై చర్యలకు డిమాండ్ చేశారు. అల్లూరి జిల్లా అరకు లోయ ఏజెన్సీలో ఆదివాసీలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. కళ్యాణగుమ్మికి రహదారి కోసం నిధులు మంజూరు అయినా అధికారులు నిలిపివేశారని ఆరోపించారు. రోడ్డు సౌకర్యం లేక ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి జిల్లా మణుగూరులో పట్టపగలే నగల దుకాణంలో చోరీ జరిగింది. రాజీవ్ గాంధీ నగర్లో ఉన్న శ్రీవారి జ్యువెలరీ దుకాణంలో చోరీకి ముందు రొక్కి చేశాడు దొంగ. షాప్ యజమాని భోజనానికి వెళ్లిన టైంలో పక్కా స్కెచ్తో సిబ్బందిని ఏమార్చి చోరీకి తెగబడ్డాడు. గంట తర్వాత చోరీని గుర్తించిన యజమాని పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగ కోసం గాలిస్తున్నారు పోలీసులు. 13 తులాల బంగారు ఆభరణాలు చోరీ అయినట్టు చెబుతున్నారు షాప్ యజమాని. కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. శనివారం ద్వాదశి కావడంతో పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేస్తున్నారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానం చేసి రాఘవేంద్ర స్వామి సేవలో తరిస్తున్నారు. నదికి వరద పెరగడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
భూపాల్పల్లి జిల్లా కళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. గోదావరి మాతకి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. భక్తులకి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ రాహుల్ శర్మ. దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విరుచుకుపడుతోంది. రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి. అప్రమత్తమైన కేంద్రం ముందు జాగ్రత్తగా ఆసుపత్రుల్ని సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో కొత్తగా కేసులు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో 24 మంది నక్సల్స్ లొంగిపోయారు. వీరిలో 4 మహిళలున్నారు. బీజాపూర్ జిల్లా ఎస్పీ అంజయ్యకి తమ ఆయుధాల్ని అప్పగించారు మావోయిస్టులు. వాటిలో దేశీయ తుపాకులు, బాంబులు, మైన్లు, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నాయి. డిప్యూటీ కమాండెంట్ స్థాయి నేతలు లొంగిపోయిన వారిలో ఉన్నారు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కి భారత జట్టును ఎంపిక చేశారు. కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ని ప్రకటించింది బీసీసీఐ. వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ఎంపికయ్యారు. ఇక జట్టులో జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్, జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, ఠాకూర్తో పాటు బుమ్రా, సిరాజ్, కృష్ణ, ఆకాష్, కుల్దీప్, హర్షదీప్లో చోటు దక్కించుకున్నారు. వీరధీర సూరన్ రిలీజ్ తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకున్న విక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టారు. మండేలా, మా వీరన్ లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాని రూపొందించిన మడోనా అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తొలిసారి కేఎన్స్ వేడుకలకు హాజరయ్యారు. వింటేజ్ హెయిర్ స్టైల్తో సింపుల్ ఫ్లోరల్ గౌన్తో రెడ్ కార్పెట్లో అరంగేట్రం చేశారు. తొలి రోజే ఆలియా వేడుకలకు హాజరు కావాల్సి ఉన్న భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఇక ముగింపు సమయానికి ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఆలియా. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.